నమస్కారం. నేను చెప్పినట్టుగా సంవత్సరానికి ఒకసారి వచ్చే రామతీర్థనాలకి మేము పోతామని చెప్పాము, మీకు క్లియర్ కట్గా చూపిస్తామని చెప్పాము ఫోన్లో. ఇప్పుడు సముద్రం ఒడ్డున ఉన్నాం. సముద్రం దగ్గర చూడు ఎంతమంది జనాలు ఉన్నారో, లక్షల మంది ఉన్నారు స్నానం చేయడానికి. ప్రతి సంవత్సరం ఇలాగ జూన్ జూలై నెలలో చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా లక్షల మంది వస్తారు. దేవుని స్నానం చేసి దేవుని దర్శించుకొని ఎవరి పడి ఇంటికి వెళ్తారు. ఏదైనా ఇది సంవత్సరం ఒకసారి వస్తుంది. సముద్రంలో మునిగి దేవుని దర్శించుకొని వెళ్తారు. ఒకరి ఇద్దరు కాదు, లక్షల మందిలో జనం సముద్రం చూడు ఏ విధంగా తెలుస్తుందో. ఈ విధంగా సంవత్సరం ఒకసారి వచ్చిన ప్రతి మా మండలంలో కానీ నెల్లూరు జిల్లా కానీ ప్రతి అంగరంగ వైభవంగా ఇది చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ సముద్రం కాడ మనం చూస్తాను. క్లియర్ కట్టగా మళ్ళీ గుడి కాడ పోయి చూస్తాము. చాలా ఉంటాయి ప్రోగ్రామ్స్. ఒక క్లియర్ కట్గా చూస్తారు మీరు. ఓకే, థ్యాంక్ యూ. 9 రాత్రులు అంటే నవరాత్రి, ఇప్పుడు దేవి నవరాత్రి ఎట్లా చేస్తారో ఆ విధంగా 9 రోజులు చేసి అలంకరించి ఈ రోజుతో పరిసమాప్తం. మళ్ళీ 2026 మళ్ళీ వచ్చే సంవత్సరం 2026 సంవత్సరంలో మళ్ళీ జూన్ జూలైలో మళ్ళీ ఇదే మందులు కలవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ తీర్థవాది ఒక 15 రోజుల తర్వాత మా ఊరి విడవలూరు అంకమ్మ తిరణాలు. అంకమ్మ దేవత మా ఊరిలో కొలువైంది. ఆమె తిరణాలు కూడా చేస్తారు ఒక 10 రోజులు 15 రోజుల దాకా. ఓకే, దాంట్లో కూడా కలుగుతూ ప్రస్తుతానికి ఈ రోజు సముద్ర స్నానం. ఇది చిన్నప్పుడు తెలిసినప్పుడు నుంచి విడవలూరు మండలంలో పుట్టిన ప్రతి ఒక్కరికి రామదేవతం తిరణాలంటే అది ఒక క్రేజ్, అది ఒక సంతోషం, ఆనందం. కుటుంబం అంతా కలిసికట్టుగా బంధువులు దూరం నుంచి, ఇప్పుడు విజయవాడ, బెంగళూరు, చాలా మహారాష్ట్ర, ముంబై నుంచి కూడా రావడం, కుటుంబ సభ్యులు బంధువులు సంతోషంగా ఆనందంగా సముద్రంలో మునిగి. అంటే హైలైట్ ఏంటంటే రాములు వారు కట్టారు. ఏం కట్టారు? శివలింగాన్ని కట్టారు. రామలింగేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందడం జరిగింది. ఇది ఒక సంతోషకరమైన విషయం. ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రం విడవలూరు మండలం రామతీర్థం దగ్గరలో 12 కిలోమీటర్ల మన ఊరు ఉండడం మన సంతోషకరమైన విషయం. ఇది ఏమైనా అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.